బాహుబలి సినిమాలో స్టోరీయే లేదంటున్న ఒకప్పటి టాప్ డైరెక్టర్. బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది మొదలు సెన్సేషన్ క్రియేట్ చేసింది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో. దాదాపు 1.5 సంవత్సరాలు దాటినా ఇంకా ఈ సినిమా ఛాయలు మనల్ని వదలలేదు. అండ్ ఇప్పుడు బాహుబలి 2 కూడా రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఫస్ట్ పార్ట్ ఇంటర్నేషనల్ గా ఫేమస్ అవ్వడంతో బాహుబలి 2 సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో హీరో రానా ఫస్ట్ పార్ట్ బాహుబలిలో యాక్షన్ సీన్స్ రెండవ సినిమాలో ఉన్న యాక్షన్ సీన్ల ముందు అసలు పనికిరావు అన్నాడు. బాహుబలి మొదటి భాగంలో వాడిన గ్రాఫిక్స్ వరల్డ్ వైడ్ టెక్నీషియన్స్ ని అబ్బురపరిచే విధంగా ఉన్నాయని రాజమౌళికి గ్రాండ్ గా అప్లాస్ కూడా దక్కింది. కానీ లోకల్లో మాత్రం కొందరు డైరెక్టర్లు పెదవి విరిచారు. ఇండైరెక్ట్ గా డైరెక్టర్ గుణశేఖర్ సెటైర్లు వేస్తే ఇప్పుడు డైరెక్ట్ గానే ఒకప్పటి టాప్ డైరెక్టర్ కోడి రామకృష్ణ బాహుబలి సినిమాని విమర్శించాడు. సినిమా కోసం గ్రాఫిక్స్ వాడాలే కానీ గ్రాఫిక్స్ కోసం సినిమా చేసినట్టుంది బాహుబలి సినిమా చూస్తే అన్నాడు. బాహుబలి సినిమాలో అసలు కథే లేదు, ఓన్లీ గ్రాఫిక్స్ తో సినిమా నడిపించారని కూడా అన్నాడు. అరుంధతి అంతటి హిట్ అవుతుంది తను తీసిన నాగాభరణం సినిమా అని కోడి నమ్ముతున్నాడు. రాజమౌళి ఫ్యాన్స్ మాత్రం స్పూన్ కథ కూడా లేని సినిమాయే హిట్ అవుతుంది అంటే బాహుబలికి ఇంత అప్రిసియేషన్ రావడం కరెక్టే అని రివర్స్ లో సెటైర్లు వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చిందా డార్లింగ్? నచ్చితే డార్లింగ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి డార్లింగ్. మర్చిపోదే టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్ ఎప్పటికప్పుడు మా అప్డేట్స్ మీకోసం.